వర్మ గారికి కూడా అంతే పేరుంది మీకు. సో అది ఎలా సంపాదించుకున్నారు సార్? అంత మాస్ ఫాలోయింగ్ ఎలా వచ్చిందంటారు? ఇది 22 సంవత్సరాల కష్టం. నాకు పెద్ద కుటుంబం, నియోజకవర్గ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాను. 20 సంవత్సరాలు కూడా వాళ్ళందరితో కలిసి ఉన్నాను. వాళ్ళకి ఏ మంచి చెడ్లు వచ్చినా అలాగే నాకు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు. ఒక కుటుంబంలా ఉన్నాం పిఠాపురం నియోజకవర్గం అంతా. ఓకే, అదే వారి అభిమానం. అంటే ఆ మధ్య నేను చాలామంది పబ్లిక్ దగ్గరికి వెళ్ళానండి. అంటే సీటు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని తెలిసిన తర్వాత చాలామంది దగ్గరికి వెళ్ళాను. చాలామంది ఏమన్నారంటే పబ్లిక్, మాకు వర్మ గారు ఉంటే బాగుండేది. సరే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, దానికి కూడా మాకు ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఆయన ద్వారా పిఠాపురం కొంచెం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ వర్మ గారు మాకు అందుబాటులో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు వర్మ గారే మా ఎమ్మెల్యేగా మేము భావిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఆయన పోటీ చేసినా చేయకపోయినా ఇట్లాగని అన్నారు. సరే, అంటే మీరు ఆ సందర్భంలో మొదట్లోని కొంత బాధపడ్డట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. అంటే మీకు సీటు ఇవ్వలేకపోయినందుకు అట్లాంటిది ఏమైనా ఉందా సార్? జనరల్గా ఉంటుంది కదా. అదే ఆయన వచ్చినందుకు ఇది కాదు, ఆయన్ని రాకుండా నేను 4 నెలల క్రితం స్వాగతించాను. ఓకే, మాకు ఏ బాధ ఉన్నా మా అధ్యక్షుడు, మేము కుటుంబంలో సమస్య ఇది, అది మేము ఇద్దరం మాట్లాడుకోవడం. నాకు తండ్రి సమానం చంద్రబాబు నాయుడు గారు. మా ఏదున్నా ఆయనకి ఎదురుగుండా చెప్పుకోవడం కానీ, ఆయన ఇలా చేయాలని కానీ, ఆయన ఆదేశాలకు అనుగుణంగానే పార్టీ లైన్లో వెళ్ళాం. సార్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఇంకొక రోజులో రాబోతుంది. సో మీరేమనుకుంటున్నారండి, ఇక్కడ పిఠాపురం ఫలితం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటారు. అంటే భారీ మెజారిటీ అంటే యాక్చువల్గా అభిమానులు అయితే 1,00,000 ఓట్ల మెజారిటీ అని చెప్తున్నారు. మీరు ఎంతని చెప్తారండి? మెజారిటీ ఎంత ఉండొచ్చు? 60,000 తగ్గకుండా పైన ఎంత రావచ్చు. అంటే కాదు సార్, ఎలక్షన్ తర్వాత మీరు అంటే ఇక్కడ పరిస్థితుల మీద ఎలక్షనీరింగ్ ఎలా జరిగిందో ఇలాంటివన్నీ అంటే కొంత రీసెర్చ్ చేసిన ఉందా సార్? అది ఉంది, 50,000-60,000 మధ్యన మా ఎక్స్పెక్టేషన్ ఉంది. దానిపైన ఎంతనే రావచ్చు. సార్ అప్పట్లోని యాక్చువల్గా వైసీపీ వాళ్ళు, అంటే అది తప్పు కూడా కాదు, ఎందుకంటే వైరుపక్షాలు అంటే అవతల వ్యక్తిని ప్రత్యర్థిని ఓడించడానికి ఏమైనా చేస్తారు అన్ని రకాలుగా. మీ పార్టీ కూడా అందులో తక్కువేం లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. అంటే వాళ్ళు సోషల్ నెట్వర్క్లో వాళ్ళు ఎలా చేశారో మీరు దానికి ఎదుర్కోవడానికి అలాగే చేశారు, అలాగే మీరు చేస్తున్నారని వాళ్ళు కూడా చేసినట్టు చాలా సందర్భాల్లో మనం తెలుస్తూ ఉంది. యాక్చువల్గా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి అంటే సపోర్ట్ చేయట్లేదు. ఆయన ఇంటర్నల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఆయన ఎదురుగా చేస్తానని అన్నారు, కానీ ఆయన అయితే ఆ మూడ్లో లేరు. వర్మ గారే పవన్ కళ్యాణ్ గారిని ఓడించబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. అలాంటివి మీ దృష్టికి వచ్చేసారు అప్పట్లోని? అంటే ఎలక్షన్ ముందు కుక్కల బోళ్ళు మరుగుతుంటాయండి. నా మనస్సాక్షిగా నేను పనిచేస్తున్నాను లేదన్నది ఒకటి. రెండోది, నాకు చంద్రబాబు నాయుడు గారు తండ్రి సమానం. ఆయనకి అయిన ఆదేశం, ఆయనకి నేను మాట ఇచ్చాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మాట ఇచ్చాను. ఒకసారి వర్మ మాటిస్తే నా ప్రాణాలు పోయినా సరే వెనక్కి తగ్గేది ఉండదు. అంతేగాని ఆ విధంగా వెళ్ళాను తప్పితే, అసలు ఆయన ఇక్కడ నమ్మి వచ్చారు. నమ్మి వచ్చినప్పుడు గెలిపించవలసిన బాధ్యత మాది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో వర్మ గారు నా గెలుపు మీ చేతిలో పెడుతున్నానని ఆయన అంత స్థాయి మనిషి నాకు చెప్పారు. అంతే బాధ్యతగా గెలిపించి నేను ఆయన పంపించవలసిన బాధ్యత నాకు. ఈ ప్రాసెస్లో ఎవరిని మొరిగినా నేను పట్టించుకునే మనిషిని కాదు, పట్టించుకొని కూడా. ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి నేను పనిచేశాను లేదా, నాకు తెలుసు నేను పనిచేశాను లేదా, ప్రజలకు తెలుసు. ముఖ్యంగా ప్రజలకు, పిఠాపురం ప్రజలకు తెలుసు. ప్రతి ఒక్కరిని మీటింగులు పెట్టి రాత్రి 12 వరకు కూడా ఓటు షిఫ్ట్ ఎలా చేయాలి, ఓటు ఎందుకు వేయాలి అని ఎడ్యుకేట్ చేసి నా గురించి వేయండి, మీరు ఓటు వేయాలి. ఆఖరికి 2014లో మన దొంగరం గుర్తు, ఇప్పుడు నాది గ్లాసు గుర్తు, నాదే గ్లాసు గుర్తు అనుకోండి, మీరు ఓటు వేయండి, అన్ని కష్ట సుఖాల్లో మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి, ప్రజలకు ఏదో సేవ చేయాలని వచ్చిన వ్యక్తి తప్పితే వేరే ఆలోచనతో వచ్చిన వ్యక్తి కాదు. అందుచేత మనం గెలిపించాలని చెప్పి, ఆయన గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఓట్ని 199% షిఫ్ట్ చేసాం జనసేనకి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలన్నీ పరిగణలోకి తీసుకుంటే పిఠాపురంలో అంటే టీడీపీ ఓట్ షిఫ్టింగ్ అనేది జనసేనకి ఎక్కువ శాతం వెళ్ళిందని అనుకోవచ్చా సార్? మోర్ దాన్ 90% మోర్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ షిఫ్టింగ్ అనేది, షేరింగ్ అనేది, ఓట్ షేరింగ్ అనేది ఏ విధంగా ఉందని అనుకుంటున్నారు సార్? చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఓటు చేయకుండా
ఉండాలి అని ఒక నినాదంతో పొత్తు పెట్టారు. ఆ స్లోగను, కళ్యాణ్ గారి స్లోగను ప్రతి ఒక్క సామాన్యుడి మైండ్లోకి వెళ్ళింది. వైసీపీకి ఓటేసేవాడు కదా కూడా, ఈ ఓటేస్తే ఓడిపోతాడు నగ్గడం ఎలాగన్నా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు ఓటు చేయకుండా ఓటు అట్టేస్తే గవర్నమెంట్ మారుతుంది కదా, వీడికి వేసినా ఒకటే అని ఆలోచనలో కూడా కొంత ఓటింగ్ వచ్చింది. అంటే ఆ స్లోగన్ ఏం వెళ్ళిందంటే దుర్మార్గపు పరిపాలన అన్నది ప్రజలకు తెలిసింది. దాన్ని ఒక రాక్షసుని ఎదుర్కోవాలంటే దేవతల బోళ్ళ మంది గ్రూప్ కడితే కానీ రాక్షసుని కొట్టలేరు. పూర్వం నుంచి మన పురాణాల నుంచి ఉంది. అలాగే ఇక్కడ ఒక చెడుని ఎదుర్కోవాలన్నప్పుడు మంచి ఆలోచన వ్యక్తులందరూ కూడా కలిసి చెడుని పారద్రోలాలి. అందులో భాగమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సార్, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పిఠాపురం వచ్చినప్పుడు మీ మేనేజర్ చూసి, మీ అభిమానులు చూసి ఫిదా అయిపోయారని విన్నాను, నిజమేనా అండి? ఆయన పెద్ద మనిషి, ఆయన కూడా చాలా గౌరవం, సాంప్రదాయం, సంస్కారం ఉన్న మనిషి. నేను అంత అలాగ ఉంటారని కూడా నేను ఊహించలేదు. బయట అందరూ అనుకునే వ్యక్తి వేరు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో ప్రజలకు చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి పేదవాడికి ఎంతో కొంత సహకారం చేయాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేస్తారో అదేవిధంగా ఆలోచిస్తూ 10 ఏళ్ళు, సుమారు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీ పికప్ అవ్వకపోయినా సరే నేను ప్రశ్నిస్తాను, రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి ఆలోచనతో మరి సినిమాలు ఇవన్నీ వదిలేసి పనిచేసిన వ్యక్తి. అలాగే ఆయన కష్టార్జితం 35 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఆయన మీద అభిమానం పెరుగుద్ది ఎవరికి. నిజంగా కరెక్ట్గా మనం పాజిటివ్ దృక్పథంతో చూస్తే రాజకీయ కోణం పక్కన పెట్టి ఆయన్ని చూసి కొంత నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందని తెలియజేస్తాను. సార్, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఈ నెల రోజులుగా చాలా దగ్గరగా మీరు ఆయన ప్రయాణించారు కదండి. ఆయన మొట్టమొదటిసారిగా మీ ఇంటికి వచ్చి మీ తల్లిగారికి పాదాభివందనం ఏదో చేయడం జరిగిందంటే నేను వార్తల్లో చూశాను. అప్పుడు ఏమన్నారు సార్ ఆయన వచ్చి, అంటే ఇక్కడికి వచ్చి? ఆశీర్వదించమన్నారు. ఏదైనా తల్లిగారు అని సరే, మా తల్లిగారి వయసు కూడా 76, 77 ఉంటాయి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం అంటే అదే చెప్తున్నాం కదా, ఆయనకు ఒక సంప్రదాయం, ఒక పద్ధతి గల మనిషి. అదే పద్ధతిగా మా ఇంటికి రావాల్సిన పనేమి లేదు ఆయన. అంటే ఆయన యొక్క సంస్కారం అది. ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి ఉండి కూడా మరి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంకా కసిగా పనిచేయాలి ఈ వ్యక్తి గురించి అని ఒక ఆలోచన నాలో పుట్టింది. సార్, మీరు ఆ సమయంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారని తెలిసిందండి. ఏదండి? మీరు నా దగ్గరికి రాకూడదు, నేనే మీ దగ్గరికి రావాలి అన్నారు. ఏమన్నారు సార్? ముందు చంద్రబాబు నాయుడు గారు పంపించిన వల్లనే, కానీ నేను పద్ధతిగా ముందు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు 100 సార్లు నా దగ్గర రావచ్చు, నాకు ఇబ్బందిగా ఉందని అన్నారు. అంటే వచ్చినందుకు ఇబ్బంది కాదు, సిస్టమ్ డీవియేట్ అయిందని ఇబ్బంది పడ్డారు. ఓకే, నేను ముందు వెళ్ళాలని. ఆయన్ని చూసినప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఈ నెల రోజులు ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఎందుకంటే మీరు యాక్చువల్గా ఆయన విజయంలో వర్మగారి పాత్ర చాలా కీలకం అని చెప్పి బయట అంటే చాలామంది చెప్తూ ఉన్నారు. ఆయన విజయం సాధిస్తే, అంటే విజయం సాధిస్తారనే అందరూ అనుకుంటున్నారు. మీరు ఆల్రెడీ సాధించారంటారా? నిజమే సార్? 100% ఆయన ఎలక్టెడ్. అఫీషియల్ సర్టిఫికేట్ గురించి వస్తున్నాం. ఓకే, సరే, ఆ అఫీషియల్ సర్టిఫికేట్ అన్నారు కదా మీరు. సరే, ఆయన విజయంలో మన వర్మగారు చాలా కీలకంగా పాత్ర పోషించారు అని అన్నారు చాలామంది. అంటే మీరు అంటే యాక్చువల్గా మీరు ఎమ్మెల్యేగా చాలా కాలం నుంచి పిఠాపురాన్నే అంటే పెట్టుకుని ఉన్నారు. 2014లో కదండి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అంటే మీకు సీట్ రాకపోవడం వలన, టీడీపీ సీట్ ఇవ్వకపోవడం వలన రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ అందులో చెప్పి పోటీ చేశాను. చంద్రబాబు నాయుడు చెప్పారు సార్, చెప్పి పోటీ చేశాను. మళ్ళీ నేను పార్టీలోకి వస్తాను, మీరు తీసుకోపోతే మా ఇంటి దగ్గర కూర్చుని మా భార్య పిల్లలను ధర్నా చేస్తామని చెప్పాను. అప్పుడు సార్ అంటే మీకు కాకుండా వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి సార్? ఏమైనా ఉన్నాయండి? అంటే వర్మకి కులం లేదు, అన్ని కులాలు కలిస్తే వర్మ. క్యాస్ట్ ఈ ఈక్వేషన్ చూస్తే అప్పుడు సార్ కొంచెం భయపడడం, కొన్ని ఒత్తిళ్ళు కూడా రావడం జరిగింది. చేశారు. దాంతో ప్రజలు కోరిక మీద, ఒత్తిడి మీద నేను నిలబడదు. నేను వేయలేదు నామినేషన్.
20,000 మంది ప్రజలు ఆఫీసులోంచి నన్ను ఎత్తుకుని 3 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్ళి నామినేషన్ వేయించారు. 25,000 మంది ఓకే. ప్రజలు. ఆ సమయంలో మీకు వైసీపీ నుంచి కానీ ఇంకా ఇతర పార్టీల నుంచి జనరల్గా వాళ్ళు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎదటి పార్టీ నుంచి లాక్కుని లబ్ధి పొందాలని చూస్తుంటారు. అది ఫార్మల్గా జనరల్గా మన పార్టీ అని అలా చేస్తాం. వాళ్ళు ఆ విధానంలో ఉన్నారు, కానీ నా క్యారెక్టర్ ఆ విధానానికి లొంగిపోయే క్యారెక్టర్ కాదు. కాబట్టి మనం ఏదన్నా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తప్పితే నాకు వేరే ఆలోచన. సార్, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ వాళ్ళు సర్వశక్తులు ఒడ్డారు. ఎందుకంటే ఒకవైపు కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. సో చాలామంది నాయకులు అంటే మన జగన్ గారు ఆయన పులివెందుల ఎన్నికని అంటే అందులో పోటీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడించడాన్ని మట్టుకు వైసీపీ నాయకులు జగన్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఆ సమయంలో మీకు కొంతమంది డబ్బులు ఇవ్వడానికి కానీ లేకపోతే పదవులు ఇస్తామని చెప్పి అంటే మీకు కొన్ని ఆఫర్స్ వచ్చాయని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. నిజముందా సార్ అందులోని? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎదట పార్టీని వీక్ చేయడానికి కానీ ఎదట వ్యక్తిని దెబ్బతీయడానికి కానీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అక్కడున్న క్యారెక్టర్ గల వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ముందుకెళ్ళాలి. కాదు సార్, సరే అంటే మీ విషయంలో సరే వాళ్ళ ఆటలు సాగలేదు అని అనుకుందాం. అంటే కాదు, మీకు ఆఫర్ వచ్చిందా సార్? ఇలాంటి ఆఫర్ అది జనరల్గా మామూలుగా జరిగే ఉండే వ్యవస్థ కదా అది. మనం కూడా ఇప్పుడు అక్కడ ఎవరైనా డిఫర్ అవుతే నేను ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా చేస్తుంటాను. ఓకే. వెంటనే క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవి మామూలు, అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది పొలిటికల్ పార్టీలో సర్వసాధారణం. ప్రతి చోట. సార్, ఎలక్షన్ ముందు వరకు మీకు ఇక్కడ ఈ ఎన్నిక ఏమని అనిపించేదండి? పవన్ కళ్యాణ్ గారి పోటీ ఎన్నికని అంటే ఏ విధంగా చూసేవారు? అంటే కాన్ఫిడెంట్గా ఎలాగైనా పక్కాగా ఇందాకలు అన్నారు కదండి, 50-60 వేల ఓట్ల కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, తక్కువ 60,000 ఓట్ల మెజారిటీ అన్నారు కదండి. ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద అనిపించిందా, లేకపోతే రోజులు గడిచే కొద్దీ ఆయన ఆదరణ అనేది పెరుగుతూ అలాగే అనిపించిందా? నాకైతే గెలుస్తారని నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే హయ్యెస్ట్ మెజారిటీ తీసుకురావాలన్న టార్గెట్లో నేను ఉన్నాను. దాంతో ఓట్ షిఫ్టింగ్ మీద దృష్టి ఎక్కువ పెట్టి ఎక్కడికెక్కడ గ్రామాల్లో మీటింగ్ పెట్టి బీసీలు, ఎస్సీలు, మిగిలిన కమ్యూనిటీలన్నీ మీటింగ్ పెట్టి గెలిపించడానికి ఎందుకు గెలిపించాలి అన్నది ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాను. ఆయన యొక్క క్యారెక్టరు, ఆయన 10 ఏళ్ళ నుంచి పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ గారు, రైతుల కోసం ఆయన కష్టార్జితం ఇచ్చింది కానివ్వండి. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉండాలి. నేను అంటే అక్కడ క్వశ్చన్ ఏమొచ్చిందంటే నేను పక్కకు జరుగుతానేమో అని ఒక భయం ఆలోచన ఉండేది వాళ్ళకి. లేదు, వీళ్ళకి ప్రజలకి నేను నిరంతరం ఇదివరకు ఎలా ఉన్నానో అదేవిధంగా మీ కష్టాల్లో నేను ఉంటానని చెప్పి కూడా హామీ ఇచ్చాను. దాంతో ఓట్ షిఫ్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా జరిగింది. సార్, ఇప్పుడు అంటే ఇంకా 1 డే ఉంది, అంటే ఏ విధంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారండి ఫలితం, రాజకీయ ఫలితం? 2014 40 సర్వేలు వచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్ 35 ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ కూటమికి చెప్పారు. అనుకోవడం ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. 4వ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతో రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, ఎగ్జిట్ పోల్స్ మీద అంటే మీకు తెలియదు ఏం కాదు, అంటే సీనియర్ రాజకీయ నాయకులు ఎన్నో ఎగ్జిట్ పోల్స్ చూసుంటారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో చాలా మటుకు కూడా అంటే శాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే దగ్గరికి ఆ నెంబరు ఏదైతే చాలామంది ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి రకరకాల నెంబర్లు అయితే చెప్తున్నారు, కానీ చాలా దగ్గరగా వెళ్ళిన అంటే ఫలితానికి దగ్గరగా వెళ్ళిన ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువ ఉంటాయి కదండి. మీరు ఇప్పుడు అన్నారు 35 ఎగ్జిట్ అంటే సంస్థలు మాకు ఫేవర్గా ఇచ్చారు. నేషనల్ సర్వీస్ కూడా ఇచ్చారు, ఇండియా టుడే కానీ CNN కానీ రిపబ్లిక్ టీవీ కానీ. అంటే వీటన్నిటికంటే మాకు దగ్గరగా ప్రజల్లో చూసి దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ 100% అంటే మన కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు చంద్రబాబు గారితో మీకు ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అని చాలాసార్లు విన్నానండి. అంటే ఇందాకలు కూడా అన్నారు అన్నమాట, ఒక పితృ సమానులు ఇలాగని. యాక్చువల్గా నా దగ్గర ఒక ఆడియో ఉందండి చంద్రబాబు గారిది. సో ఆడియో వినిపించి అడుగుతాను క్వశ్చన్. దానికోసం పనిచేసిన వ్యక్తి వీడియో కూడా ఉందండి. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా
రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది. క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిపించి బుజ్జగించారని, వర్మ గారు పార్టీ మీద అధినాయకత్వం మీద అలిగారని రకరకాల వార్తలు అయితే వచ్చాయండి. ఇంకా మీడియాలో అయితే విపరీతమైన వైరల్ అయ్యాయి చాలా మటుకు, అంటే మీ మీద కథనాలు. ఇంక చంద్రబాబు గారు బుజ్జగించి ఈ విధంగా చెప్పడం వల్లనే వర్మ గారు ఇంకా మెత్తబడ్డారు ఇట్లా. కానీ సరే, అంటే ఇప్పుడు చంద్రబాబు గారు సభాముఖంగా చెప్పిన మాటలు ఇవి. అంటే యాక్చువల్గా ఈ సమయంలో అంటే మీరు కొంత బాధపడ్డ మాట వాస్తవం అని ఇందాక అన్నారు కదండి. ఆ సమయంలో మీరు వెళ్ళిన వెంటనే ఏమన్నారు చంద్రబాబు గారు? వెళ్ళిన వెంటనే అంటే ఏ పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చి అంటే రెండవది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం, ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చీఫ్. ఆయన ఎక్కడ టిక్ పెడితే అక్కడ సీట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఆనర్ చేయాలి. అక్కడున్న తెలుగుదేశం పార్టీ కేడర్ని సముదాయించుకుని సపోర్ట్ చేయవలసిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాసెస్లో మాకు లీడర్కి కొంత ఇబ్బంది వచ్చినప్పుడు తండ్రి కొడుకు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, వాస్తవ పరిస్థితి నాకు చెప్పాక పవన్ కళ్యాణ్ గారు 144 సీట్లు సపోర్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ 21 సీట్లు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో పిఠాపురం కీలకం. ఆయన అడిగాక నో అనడానికి కుదరదు. ఒక పార్టీ అధ్యక్షుడు అడిగినప్పుడు ఆనర్ చేయాలి. ఆ విధంగా ఆనర్ చేసామని తెలిసాక ఈ ఆనర్ చేసిన దాంట్లో నా భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన డిస్కషన్లో నేను అర్థం చేసుకుని నేను వెంటనే సపోర్టు మరుసటి రోజే నేను కార్యక్రమాలు మొదలెట్టాను. కాదు సార్, ఇప్పుడు సభాముఖంగా ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే మీకు ఎమ్మెల్సీ ఇస్తానని, ఎట్ ద సేమ్ టైం క్షత్రియ అదే కార్పొరేషన్ ఏదైనా పెట్టినప్పుడు అంటే ఒక బాధ్యతయుతమైన పదవి కూడా ఇస్తారని కూడా ఇందాక అన్నారు కదండి. అది ముందే మీకు చెప్పారా సార్ ఆ రోజు? నేను ఆయన అడిగింది పురుషోత్తపట్నం ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 చేయాలని అడిగాను. ఆయన అన్నీ చేస్తా ఉన్నారు. ఇవన్నారా? ఇప్పుడు 2 అధ్యక్షులు నాకు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. నా సర్వీసెస్, నా యొక్క సేవలు ఎక్కడ అవసరం అన్నది వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరూ నిర్ణయించుకుని నా సేవలు ఎక్కడ పెడితే నేను అక్కడ పనిచేస్తాను. సార్, వైసీపీ వాళ్ళు ఒక మాట అంటూ ఉన్నారు, అంటే పిఠాపురంలో అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ మాటలు మీకు చెప్తూ ఉన్నాను, వాళ్ళ వ్యాఖ్యలు, కొంతమంది నాయకుల వ్యాఖ్యలు చెప్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు, గెలిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు, వర్మ గారు అనధికార ఎమ్మెల్యే అని అంటూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అది తప్పండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే, నేను ఎలాగవుతాను? అంటే చక్రం తిప్పేదంతా వర్మగారే అంటున్నారు. చక్రాల్లోనే ఉంగరాలు తిప్పడానికి ఏముండవు. ఆయనకి సపోర్ట్గా ఏదైనా ఆయన నాకు వర్క్ అసైన్ చేస్తే వర్క్ అటెండ్ అవుతాను. ఆయనే ఎమ్మెల్యే అవుతారు, పిఠాపురం ఎమ్మెల్యే. ఆయన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆయన. ఏదైనా ఏదే కూటమిలో నేను పార్ట్నర్గా వరం గారు ఈ వర్క్ ఏదైనా చూడండి అని ఆయన ఆదేశిస్తే చూస్తాం, అంతవరకే తప్పితే ఆ లిమిట్స్ దాటి మనం కూడా ఉన్నాం. సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇందాక సర్వేల విషయం వచ్చింది కదండి. అంటే సర్వేలు ఎన్నున్నా కూడా పార్టీలు కూడా అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి. అందులో చంద్రబాబు గారు అయితే చాలా అంటే ఇలాంటి విషయాల్లో చాలా ముందు ఉంటారు, ఎందుకంటే ఆయన టెక్నాలజీ ఇలాంటివన్నీ ఎక్కువ ఫాలో అవుతుంటారు. అదంతా చాలామంది పరిశీలకులు వాళ్ళు చెప్తూ ఉంటారు, అనలిస్టులు అందరూ. సో అట్లాగా ఎలక్షన్ తర్వాత చంద్రబాబు గారు ఏమైనా సర్వే చేయించి మీలాంటి నాయకులతో షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా సార్? 120 బేస్లేనండి, దానికి ఇంకా ఎక్స్ట్రా వస్తాయండి. బేస్ లైన్ అంటే మినిమం వచ్చి 120 సర్వేలో వచ్చింది. సర్వేలో మీ పార్టీ సర్వేలో ఇంకా దానికి తగ్గట్టు టఫ్ సీట్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా యాడ్ అవుతాయి. కాబట్టి మినిమం 120 అన్నది కన్ఫర్మ్. మోర్ దాన్ 120 అట్లని బట్టి ఇంకో 10-15 యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలోని అంటే తీసుకుంటే ఎన్ని సీట్లు కూటమి గెలిచే అవకాశం ఉంది సార్? 18 సీట్లు గెలుస్తాం. అవుట్ ఆఫ్ 19 సార్? 19కి 18 గెలుస్తుందండి పక్కగా.
ఆ ఒక్కటి ఏంటి సార్ పోయేది? చెప్పకూడదు నేను అది కాదు సార్, ఆ ఒక్కటే అన్నారు కదా, మా అందరికీ సస్పెన్స్ అది. మీ బ్రెయిన్ ఉపయోగించండి అది. ఒక నియోజకవర్గం గురించి మనం గమ్మున అలా కాదు మాట్లాడాలి. సార్, అంటే ఎటువైపు పోని ప్రాంతం చిన్న కోడి గుర్తులు కొండ గుర్తులు ఏమని చెప్తే దాన్ని బట్టి విత్ ఇన్ ది ఈస్ట్ గోదావరి. విత్ ఈస్ట్ గోదావరి ఒకటి పోయే అవకాశం ఉంది సార్. ఇప్పుడు మీరు 2000 అంటే మీ పొలిటికల్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 2004-5. ఎలా వచ్చారు సార్ అంటే పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు? నేను బిల్డర్ని. మా గురుగారు యనమల రామకృష్ణ గారు పిలిచి 2008లో కంటెస్ట్ చేయమన్నారు. 9లో పిఆర్పి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అప్పుడు అభ్యర్థి కోసం నన్ను ఎంపిక చేశారు. వంగా గీత, ముద్రగడ పద్మనాభం గారు ఇద్దరు, నేను ముగ్గురం పోటీ చేశాం. నేను 1030 ఓట్లతో ఓడిపోయాను. మీరు టీడీపీ తరఫున, వంగా గీత గారు పిఆర్పి తరఫున, ముద్రగడ గారు కాంగ్రెస్ తరఫున, అంతే కదండి? సో అప్పటి నుంచి మీ జర్నీ ఇంక స్టార్ట్ అయింది ప్రజల్లో. ఇది మీ రాజకీయ జీవితంలో ఆల్మోస్ట్ ఒక 24 ఇయర్స్ కదండి? 22 ఇయర్స్ అవుతుంది. 22 ఇయర్స్. ఈ 22 ఇయర్స్లో మీకు బాధ పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్? రైతులు పంటలో నష్టపోవడం ఇవన్నీ కూడా చాలా కలిచివేసిన సంఘటనలు. ఇక దాని మీద నేను ఒక 4 సంవత్సరాలు నిరంతరం పోరాడాను. ఏలేరు ఆధునీకరణ గురించి ఒకటి, ఏలేరు ప్రాజెక్టు మీద హక్కుల గురించి ఒకటి, రెండవది రెండు పంటల పండాలని నీరు కోసం ఒకటి పోరాటం చేసాం. దాంట్లో భాగంగానే 14లో గెలిచాక చంద్రబాబు నాయుడు గారు నాకు పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు నా డ్రీమ్ ప్రాజెక్ట్. పురుషోత్తపట్నం 1800 కోట్లతో ప్రాజెక్ట్ ఇచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారు చంద్రబాబు నాయుడు. అది కంటిన్యూటీగా 5 ఏళ్ళు కూడా 2 పంటలు బ్రహ్మాండంగా పండి రైతులు సంతోషంగా ఉండేవారు. వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని మార్చాను. పిఠాపురం రైతుల యొక్క హక్కులు ఏంటన్నది హక్కుల్ని నిలదీసి నిలబెట్టారు. ఏ రైతు ఒక చోటకి వెళ్ళి దేహి అని అడగకుండా ఆ సిస్టాన్ని మళ్ళీ వైసీపీ వచ్చాక పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఆపారు. ఏలేరు ఫేజ్ 2 తెచ్చాను 160 కోట్లు. పనులు ప్రారంభించిన ఏలేరు ఫేజ్ 2 అంటే శుద్ధగడ్డ కొండకాలం ఆపారు. దీంతో పాటుగా ఏలేరు ప్రాజెక్టులో నీరు 3 టీఎంసీ నీరు ఈ వంగా గీత దొరబాబు కలిసి తాండవ రిజర్వాయర్కి దారాదత్తం చేశారు. అంటే రైతులకి మంచి చేసేది పోయి నాకంటే బెటర్ మంచి చేస్తే నిన్నే అనుకుంటారు. రైతు పొట్ట కొట్టారు. 3 టీఎంసీ నీరు అంటే 30,000 ఎకరానికి సాగునీరు వచ్చి నీరు. 700 కోట్లు కాంట్రాక్ట్ గురించి వీళ్ళిద్దరూ కలిసి అందులో వచ్చి కమిషన్ గురించి పిఠాపురం రైతుల్ని సర్వనాశనం చేశారు. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించాలి, ఏలేరు ఆధునీకరణ తిరిగి ప్రారంభించాలి. ఆల్రెడీ వచ్చేసిన వర్క్స్ అవి నా హైంలో తెచ్చిన వర్క్స్. ఆ వర్క్స్ గురించి నేను రాత్రింబగల్లో రోజులు కష్టపడి తెచ్చిన వర్కులు. పురుషోత్తపట్నం అనండి, ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 అనండి, ఫేజ్ 1కి కూడా నేనే నిధులు తీసుకొచ్చాను. ఫేజ్ 1 కూడా నేనే పోరాటం చేసి ఆర్డర్స్ తెచ్చాను. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కూడా వీటి యొక్క ఆవశ్యకత కూడా ఆయన దృష్టిలో కూడా పెట్టారు. అటు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం, ఆయన కూడా మరి చేస్తానని తెలియజేయడం జరిగింది ఇక్కడికి పిఠాపురం ప్రాంతానికి వచ్చినప్పుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాం. అన్నింటికంటే అది ఘోరమైన సమస్య ఏంటంటే గట్టు అంటారు, జియో ట్యూబ్ ఒప్పాడదు. దాని గురించి కూడా నా హయాంలో మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎస్టిమేషన్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అది కొంచెం ఎండింగ్ టైంలో అయింది. అది ఇంకా గవర్నమెంట్ పోయింది. ఆ గట్టు ఒకటి ఉంది, అది జియో ట్యూబ్. అది మన మత్స్యకారుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మరి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆ ప్రాంతం తిరిగినప్పుడు ఆ మీటింగ్లో కూడా మరి దాన్ని నిర్మాణం చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం తెలియజేసాం. ఆయన కూడా ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సమస్యలు చేయాలి. ఆ పురుషోత్తపట్నం ఆపేసాక నాకు కళ్ళనీళ్ళు పట్టినాయి. నిజంటే 400-500 కోట్ల రూపాయలు రైతులు పంటలు నష్టపోవడమే కాకుండా భార్య మెడలో బంగారాలు, పిల్లల మెడలో బంగారాలు పెట్టి వ్యవసాయం చేసి నష్టపోయారు. ఆ నష్టాలు ఈ వంగా గీతకు కానీ దొరబాబుకి కానీ నాన్ లోకల్ అవ్వడం వలన, స్థానికులు కాకపోవడం వలన వాళ్ళు బాధలేమీ వీళ్ళకి అర్థం అవ్వలేదు. ఏ రోజు నీళ్లు మునిగిపోయినా రాలేదు, ఎండిపోయినా రాలేదు. మునిగిపోయినా వర్మ వెళ్ళాడు, కలెక్టర్ మీద పోరాటం చేసి నష్టపరిహారం రాయించాడు. ఎండిపోయినా వర్మ వెళ్ళాడు, ఇరిగేషన్ అధికారుల మీద పోరాటం చేసి మరి వాటర్ వచ్చే పరిస్థితి తెచ్చాం.
ఈ విధంగా నష్టపోయిన రైతుల్ని కాపాడలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఉంది. నిరంతరం పోరాటం చేసి మేము అండగా ఆడుకున్నాం. అలాగే కరోనా వచ్చిన సమయంలో కూడా వీళ్ళిద్దరు కనపడలేదు. నేను దగ్గర 1,30,000 మాస్కులు డిస్ట్రిబ్యూషన్ చేశాను. స్వయంగా శానిటేషన్ చేశాను పెద్ద గ్రామాలన్నీ కూడా. ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం. బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ప్రొవైడ్ చేయించాం సబ్సిడీ మీద. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కూడా దొరకకపోతే నేను కంపెనీలు నాకు 1-2 కంపెనీలు తెలిస్తే వాళ్ళ ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇక్కడ నేను ఎప్పుడు కూడా మా పిఠాపురం అంటాను తప్పితే పిఠాపురం అన్నా. ఓకే. ఇదంతా నా కుటుంబం. అన్నీ కాపులు ఇంట్లో పెద్ద కొడుకున్నాను, బీసీల ఇంట్లో పెద్ద కొడుకున్నాను, ఎస్సీల ఇంట్లో పెద్ద కొడుకు. నాకు కులం లేదు, అన్ని కులాలు కలిపితే వర్మ. ఆ విధంగా నియోజకవర్గంలో ఒక కుటుంబ సభ్యుడిగా నేను అందరి వర్గాల మన్నలను పొంది వాళ్ళ అండతో నేను ప్రయాణం సాగిస్తాను. సార్, మీరు ఇందాక వంగాగీత గారు నాన్ లోకల్ అన్నారు. వంగాగీత గారు ఇంకోరు పేరు చెప్తూ వాళ్ళిద్దరు నాన్ లోకల్ అని అన్నారు. కానీ వంగాగీత గారు మొన్న ఎలక్షన్ ముందు నుంచి ఒకటే చెప్తూ ఉన్నారు, నేను లోకల్ అని చెప్తున్నారు. సో నేను లోకల్ మనిషిని, నేనేం నాన్ లోకల్ కాదు, నా మెట్టినిల్లు అనుకుంటాను, ఇక్కడ పిఠాపురం మెట్టినిల్లో పుట్టినిల్లో సరిగ్గా గుర్తులేదు అని అన్నారు. 2 కదా అండి? 2 కాదు, ఆవిడ కోనసీమ అండి. ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఆవిడకి సంబంధం లేదు. అంటే ఆవిడని ఒక నాన్ లోకల్గానే చూస్తున్నారా సార్ మీరు? 100%. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఒక స్త్రీ అభ్యర్థిని, ఒక లేడీ అభ్యర్థిని నిలబెట్టడం, అందులో ఒక సీనియర్ పార్లమెంటరీని, ఆమె కూడా సీనియర్ నాయకురాలే కాబట్టి